చెప్పు. హ్యారీ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. గ్రీనా సరిగ్గా చూడు కలర్. ఏం కలర్ అది? ఏం కలరు? కలర్ సలగైతే రావట్లేదు. ఏం కలర్ అది? బ్లూ కలర్. ఏం కలరు? బ్లూ. స్లోగా తిప్పు. ఇదే కలర్. ఏ కలర్ ఇది? ఏం కలర్? ఏం కలరు? ఏం కలరు? కలర్ ఏంటి? చందన్ ఏం కలర్ అమ్మది? నీకు కలర్ రావట్లేదు మరి. రెడ్ కలర్ పెట్టడం కాదు ముఖ్యం, కలర్ రావాలి. అర్థమవుతుందా? ఇదే కలరు. వెరీ గుడ్. అలా కలర్ చెప్పాలి ముందు. ఏం కలరు? ఏం కలరు? ఎల్లో. ఇది ఆరెంజ్ కలర్. ఇది ఎల్లో కలర్. ఎల్లో కలర్. దాంట్లో పెట్టడం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, కలర్ మీద చేయట్లేదు. ఇది సెట్ అవ్వలేదు ఇంకా. ఇదే కలర్. పింక్. వెరీ గుడ్. ఓకే. చెప్పాలి. ఇదే కలరు. బ్లూ ఎక్కడ పెట్టాలి? ఇదే కలరు. రెడ్ కలర్ ఇక్కడ పెట్టు. ఇదే కలరు. ఎక్కడ పెట్టాలి? చూడండి. ఇదే కలరు. ఆరెంజ్ కలర్. వెరీ గుడ్. బ్లూ, yellow,
మెల్లిగా మెల్లిగా పరిగెత్తి చేయబట్టుకో. ఇదే కలర్ ఇంకా ఇదే కలర్ ఇదే కలర్ అవలేదు ఇంకా తిప్పి నువ్వు ఈసారి ఊర్లోనా అడవిలోనా? ఎవరు ఎదుగుతున్నారు ఆహారం కోసం? ఆహారం కోసం ఎవరు ఎదుగుతున్నారు? చెప్పు. శ్రీవళి గట్టిగా ఉందని వదిలేసింది అనమాట. అప్పుడు తాబేలు ఏం చెప్పింది? చెప్పమ్మా. ఓయ్ సుసన్నా చెప్పు. వీపు మీద కూర్చుంది. తాబేలు వీపు మీద కూర్చుంది. కూర్చున్న తర్వాత కొంత దూరం వెళ్ళాక ఏమని అడిగింది? నానేవా నానేవా అని అడుగుతుంది. అప్పుడు తాబేలు ఏం చెప్తుంది? నానలేదు అని చెప్పింది. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత నువ్వు కూర్చున్న స్థలం తప్ప మొత్తం నేను నానిపోయాను, నువ్వు కొంచెం పక్కకు జరిగితే నానిపోతాను అని చెప్పింది. అప్పుడు ఏమైంది? నక్క పక్కకు జరిగింది. కొంచెం జరగగానే నక్క ఏమైంది? నీటిలో పడిపోయింది. అప్పుడు తాబేలు ఏం చేసింది? నీటి అడుగు భాగానికి వెళ్ళి తప్పించుకొని పారిపోయిందనమాట. అది స్టోరీ. ఓకేనా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. క్లాప్స్. క్లాప్ యువర్ హ్యాండ్స్. క్లాప్ యువర్ హ్యాండ్స్. స్టోరీ పేరేంటి? చెప్పు. ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉంది. అప్పుడు ఒక నది ఒడ్డున ఎవరు కనిపించారు? ఎవరన్నారు?
గట్టిగా చెప్పు, గట్టిగా. సరిగ్గా ప్రతి ఒక్కరు సరిగ్గా వినండి. ఎవరు? తాబేలు నీటి అడుగు భాగంకి వెళ్ళిపోయి తప్పించుకొని పారిపోయింది. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అమ్మా, మహాగా క్లాప్స్ కొట్టండి. స్టోరీ పేరేంటి? తర్వాత పులి లేదు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? వెళ్ళిపోయారు. మళ్ళీ మూడోసారి కూడా ఏమని అరిచాడు? మూడోసారి వచ్చారా? మూడోసారి ఎవరు రాలేదు కదా. కానీ పులి నిజంగానే వచ్చింది కదా మూడోసారి. ముందు పులి మూడోసారి అరిచేటప్పుడు నిజంగానే పులి వచ్చిందా? పులి వచ్చి ఏం చేసింది? గొర్రెలన్నింటినీ కూడా చంపేసిందా? వెళ్ళిపోయింది. అప్పుడు బాలుడు ఏం చేశాడు? ఎలా ఏడ్చాడు బాలుడు? ఎలా ఏడ్చాడు? పులి గొర్రెలన్నీ చంపేసింది అని
ఏడ్చాడు. అప్పుడు ఎవరు వచ్చారు? ఒక తాతయ్య, ఒక ముసలాయన వచ్చాడు, వృద్ధుడు. వచ్చి ఏం చెప్పాడు? అబద్ధం చెప్పకూడదు, నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉంటే నువ్వు ఏదో ఒక రోజు నిజం చెప్పినా ఎవరు నమ్మరు, అందుకే ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు, నిజమే చెప్పాలి అన్నాడు. ఏం చెప్పాడు? అని చెప్పి తాతయ్య వెళ్ళిపోయాడా? అప్పుడు బాలుడికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. అప్పటి నుంచి ఇంకెప్పుడు అలాంటి పనులు చేయలేదు, చేయకుండా బుద్ధిగా ఉన్నాడు. అలాగే మీరు కూడా అలానే ఉండాలి. నువ్వు ఉంటావా రిహాన్? నువ్వు ఉంటావా? బుద్ధిగా ఉంటావా? ఎలా ఉంటావు? బుద్ధిగా ఉంటావు. ఓకేనా? అమ్మ చెప్పిన మాట వినాలి, నాన్న చెప్పిన మాట వినాలి, ఎప్పుడు అబద్ధాలు మాట్లాడకూడదు, ఎప్పుడు నిజమే చెప్పాలి. ఓకేనా? ఓకే, క్లాప్స్ కొట్టండి రిహాన్కి. బాగా చెప్పాడు కదా, వెరీ గుడ్.